లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈడీ విచారణ తర్వాత వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రియాక్షన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన ఈరోజు విచారణకు హాజరయ్యారు. అయితే సుదీర్ఘ సమయం ఈ యొక్క విచారణ జరిగింది. దాదాపుగా 7 గంటల పైమాటే. సో ఈ 7 గంటల్లో ఏ అంశాలు దేనికి సంబంధించిందంటే, ఏదైతే ఈ డబ్బులు మనీ రూటింగ్ అనేది ఎటు నుంచి ఎటు ట్రాన్స్ఫర్ అయ్యాయి, ప్రధానంగా పిఎల్ఆర్ కంపెనీ, ఇది పెద్దిరెడ్డి వాళ్ళ కంపెనీయే, దాంట్లో కూడా ట్రాన్సాక్షన్స్ జరిగింది. దీనికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు సంధించినట్లుగా సమాచారం. సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పూర్తిగా దాదాపు 7 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణ సందర్భంగా పలు అంశాలపై విచారించిన అధికారులు కీలక వివరాలు సేకరించినట్లు సమాచారం. చాలా కీలకమైన వివరాలు సేకరించారట. అయితే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన అంశాలపై కోర్టు ఉత్తర్వులు ఉన్నందున తానేమీ మాట్లాడలేనని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న వైసీపీ మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి ఈడీ విచారణకి వెళ్ళొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇదే ఈడీ విచారణకి మిథున్ రెడ్డి వెళ్ళొచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు. చూడండి, ఇది గమనించండి. సో ఆయన కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి నేనేమీ మాట్లాడలేను, ఎందుకంటే ఆయన ఇప్పుడు బెయిల్ పైన ఉన్నారు. సో కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. సో ఈ క్రమంలో మాట్లాడకూడదు అనే షరతు ఉంది. సో ఇప్పుడు ఆయన ఏం ప్రశ్నించారు ఏంటి అని అంటే, ఈడీ అధికారులు ఇందులో ఈ మద్యం అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పలు కీలక నేతలను కూడా విచారించడం జరిగింది. ఈ కుంభకోణంలో ఎవరెవరి హస్తం ఉంది, నిధుల మళ్లింపు ఎలా జరిగింది అనే కోణంలో ఆధారాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. సో విజయసాయిరెడ్డి నిన్న మాట్లాడింది కదా, ప్రెస్ మీట్ పెట్టి ఆ విచారణ జరపడం కావచ్చు, ఆయన మాట్లాడింది కావచ్చు, ఆ మాటలు అలాగే విచారణలో ఆయన చెప్పిన సమాధానాలు, వీటన్నిటి ఆధారంగా ఈడీ అధికారులు ఈ దర్యాప్తును ఇంకా వేగవంతంగా చేస్తున్నారు. సో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, చెప్పిన సమాధానాలు, ఇక్కడ మిథున్ రెడ్డిని అడిగిన ప్రశ్నలు, ఈయన చెప్పిన సమాధానాలు, ఈ రెండు బేరేజ్ వేసుకొని అదేవిధంగా ఈ మనీ రూటింగ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ రకంగా ట్రాన్స్ఫర్ అయింది, ఆయా కంపెనీలకి, షెల్ కంపెనీలకు కావచ్చు, ఏది కొంతమంది ఐఐటిఎన్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో మనం గతంలో కూడా చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. మరి ఈ క్రమంలో ఇక్కడ మిథున్ రెడ్డిని గట్టిగానే ప్రశ్నించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓ విధంగా చెప్పాలి అంటే మిథున్ రెడ్డి రియాక్షన్ కనుక లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా నిరుత్సాహం అనాలా, లేకపోతే నీరసం అనాలా, లేకపోతే ఇంకేదైనా సరే బాధ అనాలా, మొత్తం మీద ఆయన బయటకు వస్తున్నప్పుడు ఆ యొక్క ముఖ కవళకలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సరే, మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే, విజయసాయిరెడ్డి A4, A5 మిథున్ రెడ్డి. సో ఆయన అరెస్ట్ కాలేదు, ఈయన అరెస్ట్ కాబడ్డారు. దానికి గల కారణం ఏంటి? ఈయనేమో అసలు కుంభకోణం జరిగిందో లేదో నాకు తెలియదు అని చెప్పేసి ఈయన చెప్పారు. మరి మిథున్ రెడ్డికి అంటే ఏదైతే విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా ఆ 100 కోట్ల రూపాయలు అనేది మనం అరేంజ్ చేసాము అనేది, అరేంజ్ కాదండి సారీ, రికమెండ్ చేశాను. సో ఇదంతా కూడా మిథున్ రెడ్డి చెప్పబట్టా లేకపోతే ఇంకెవరు చెప్పబట్టి, మరి ఆ 100 కోట్లు ఎటు ట్రాన్స్ఫర్ అయినాయి ఏంటి? ఈడీ ఒకసారి ఎంటర్ అయిందంటే వాళ్ళ దగ్గర పూర్వ పరాలు సాక్ష్యాధారాలు అన్నీ పరిశీలించిన తర్వాతే వాళ్ళు అడుగు పెట్టేది విచారణకి. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు మిథున్ రెడ్డి యాక్చువల్గా అరెస్ట్ కాబోతున్నారు, విచారణ అయిపోయిన ఎమ్మటే అనే వార్తలు కూడా వచ్చాయి. సరే, ఎట్టగలక ఆయన అయితే అరెస్ట్ కాలేదు, కానీ రేపో మాపో బెయిల్ రద్దు అవుతుందా, ఈ విచారణ ఇంతటితోనే ఆగుతుందా, మరలా రెండోసారి పిలుస్తారా? ఆల్రెడీ విజయసాయిరెడ్డి నిన్న చెప్పుకొచ్చింది ఏంటి మనకి, నన్ను మరలా విచారణకు పిలుస్తారు అని చెప్పేసి అన్నారు. అని అంటే ఆయన విచారణకి ఎంతవరకు హాజరయ్యారా, సారీ ఆయన ఎంతవరకు సహకరించారా అనేది చాలా కీలకంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన ప్రశ్నించిన తర్వాత ఈయన ప్రశ్నించినప్పుడు ఓ విధంగా చెప్పాలి అంటే ఏంటి, ఎటువంటి సమాధానాలు బయటకు వచ్చాయి. కొన్ని అయితే మాత్రం అంటే ఇప్పుడు వాళ్ళు చెబుతున్న దాని ప్రకారంగా చూస్తే ఈయనేమీ చెప్పట్లా, ఈడీ అలాగే ఇప్పుడు బయట పెట్టదు, అన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బయటకు వస్తుంది. అయితే ఇది చాలామందికి గుండె నొప్పి తీసుకొస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే, సాధారణంగానే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన సమయంలో దాదాపు 68 రోజుల పాటు అనుకుంటే ఆయన జైల్లో ఉన్నది. సో ఆ సమయంలో డైరెక్ట్గా ఆయన తండ్రి గారు అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి, ఆయన డైరెక్ట్గా రాజమండ్రిలోనే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకొని అక్కడే ఉండటం,
ఇదంతా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. రాష్ట్ర పోలీస్ శాఖ కూడా కాదు కదా, రాష్ట్ర సిట్ కాదు కదా, ఈడీ ఎంటర్ అయిందంటే ఇందులో గనక దోషులుగా ప్రూవ్ అయితే డైరెక్ట్గా తీహార్ జైలుకే. ఇది ఈడీ విచారణ అంటే ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే గతంలో ఎవరు ఢిల్లీ మాజీ సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, అప్పుడు డిప్యూటీ సీఎం అయినటువంటి సిసోడియా కావచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్సీ కవిత, వీళ్ళందరూ కూడా తీహార్ జైలే. అదంతా కూడా ఈడీ విచారణ వల్లనే జరిగింది. ఆ విచారణలో వాళ్ళ దగ్గర ఆధారాలు సేకరించారు, అది ప్రూవ్ అయింది కాబట్టి ఈ రకమైన పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు ఈ విచారణలో మరి ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయి అనేది కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. సో ఈ నేపథ్యంలోనే మరి మిథున్ రెడ్డి గారికి మరి మరలా విచారణ పిలుస్తారా లేదా? ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు మిథున్ రెడ్డిని పిలిచిన తర్వాత చాలామంది గుండెలో దడదడలాడిపోతూ ఉంది అని చెప్పేసి వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆ వ్యక్తులు ఎవరో, ఇది ఇంతటితో ఆగుతుందా? ఇక్కడ విచిత్రం ఏంటి అంటే అందరి కళ్ళు రాజకేశ్వరరెడ్డి పైన పండి. ఎవరైనా చెప్పినా రాజకేశ్వరరెడ్డి అని చెప్పేసి ఇప్పుడు విజయసాయిరెడ్డి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు సంబంధమే ఉందని నాకు తెలియదు, సంబంధం లేదని నేను అనుకుంటున్నాను, ఈ కుంభకోణం జరిగిందో లేదో కూడా నాకు తెలీదు, ఇది ఏదైనా జరుగుంటే అది రాజకేశ్వరరెడ్డికే తెలుస్తుంది అని చెప్పేసి ఆయన బుక్ చేశాడు. సో మొదటగా అసలు ఆ పేరు రివీల్ చేసింది కూడా ఆయనే. మరి ఇప్పుడు మిథున్ రెడ్డి ఏం చెప్తారు? చెబితే ఈయనకు తెలిసి చేశారా, తెలియక చేశారా, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇది మాత్రం చాలా సీరియస్గానే ఉండబోతుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇది నిన్న విజయసాయిరెడ్డి, ఇవాళ మిథున్ రెడ్డి, మరి రేపు ఎవరో ఎక్కడ దాకా వెళుతుందో అని చెప్పేసి చాలా ప్రశ్నలు అలా మిగిలిపోయినాయి. మరి ఈ నేపథ్యంలో చూడాలి దీని యొక్క ఇంపాక్ట్ ఇంకా ఎవరెవరి మీద పడబోతుంది, ఎవరెవరు విచారణకు రాబోతున్నారు, చివరికి ఎవరు అరెస్ట్ కాబోతున్నారు, ఎవరు శిక్ష అనుభవించబోతున్నారు అని మీరు అనుకుంటున్నారో ఆ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.